श्रीगुरुभ्यो नमः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఈరోజు ఆదివారం. మనము మూడవ అధ్యాయంలో 3వ శ్లోకం దానిపైన చర్చ పెట్టుకొని ఉన్నాం. లోకేస్మిన్ ద్విధానిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. అది దానిపైన మనం చర్చ చేసుకోవాలి. ఎవరు చెప్తారు ముందు? నాకు తెలిసిందే చెప్పమంటే చెప్తాను స్వామీజీ. చెప్పండి. ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు 2 యోగాల గురించి చెప్పినాడు. సాంఖ్యయోగము, కర్మయోగము, 2 యోగాల గురించి చెప్పినాడు. సాంఖ్యయోగం అంటే సాంఖ్యం అంటే లెక్క, జ్ఞానం కూడా సాంఖ్యయోగం అనగా జ్ఞానం కూడా లెక్క, జ్ఞానము 2 వస్తుంది. కర్మయోగము తెలుపుతున్న 2 యోగాలను భక్తి శ్రద్ధలతో మనం ఆచరించినట్లయితే ముక్తి పొందవచ్చును కూడా చెప్పినాడు. రెండోది సాంఖ్యయోగము సంఖ్యను తెలుపుతుంది కాబట్టి విచారణ చేయనప్పుడు సాంఖ్య జ్ఞానము విచారణ చేసేటప్పుడు ఆత్మకు సంబంధం లేని విషయములను లెక్కించినప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసింది కాబట్టి సాంఖ్యయోగమును కూడా చెప్తారు స్వామీజీ. సరే, కర్మయోగం అంటే ప్రకృతి చేత 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఆ గుణముల చేత మానవుడు జ్ఞానము తప్పులు చేస్తాడు. కర్మేంద్రియాల చేత కానీ జ్ఞానేంద్రియాల చేత కర్మలు చేయవలసి ఉంటుంది, చేస్తాడు. దాన్నే కర్మయోగము అని అంటారు. ఆ కర్మలో చేసేటప్పుడు మనము ఆ కర్మని భగవంతునికి అర్పణ చేయకుండా పోతే
తను దాంట్లో ఆశ్రయిస్తే దాంట్లో వచ్చే ఫలితాన్ని ఆ బంధంలో చిక్కుకుంటాడు. ఇది భగవంతునికి అర్పణ చేసి చేసినట్లయితే నాకు ఏమి నేను ఆశ లేకుండా ఉంటే బంధంలో చిక్కుకోడు స్వామీజీ. బాగానే ఉంది. తర్వాత ఇంకెవరు చెప్తారు? మురుగేష్ గారు చెప్పండి. సాంఖ్యయోగం అంటే స్వామి సంఖ్య కొడికతో కూడింది. ఆత్మతత్వాన్ని తెలిపేది సాంఖ్యయోగము. తత్వాన్ని తెలుసుకునేది తత్వాన్ని తెలుసుకొని యోగంగా మార్చుకునేది సాంఖ్యయోగము. కర్మయోగము కర్మ అంటే కర్మ చేస్తూ దాన్ని యోగంగా మార్చుకోవాల. అప్పుడు అది కర్మే. ఎప్పుడు యోగంగా మారితే మనస్సు శుద్ధి అవుతుంది, అంతఃకరణ శుద్ధి అవుతుంది. రెండు విధాల సాంఖ్యయోగము కర్మయోగము రెండు అనుష్ఠింపవలసిందే, పాటించవలసిందే స్వామి. నాకు తెలిసి ఏది ఒకటి తక్కువ అనేది ఏం లేదు. తత్వం తెలిసిన వాళ్ళకి సాంఖ్యయోగము, కర్మ చేసే వాళ్ళకి యోగంగా మారి యోగాన్ని అది కూడా చేయవచ్చు. అది రెండు మార్గాలు స్వామి. వివరణ పోతే ఇంకా చాలా చెప్పవచ్చు స్వామి. దాస్ గారు చెప్పండి. స్వామి సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం స్వామి. కర్మయోగము అంటే కర్మయోగం వల్ల కానీ మోక్షాన్ని పొందొచ్చు స్వామి. నిష్కామ కర్మ చేసినా కానీ, మనం చేసే కర్మ భగవంతార్పణ చేసినా కానీ మోక్షాన్ని పొందొచ్చు స్వామి. సాంఖ్యయోగం వలన జ్ఞానము బాగా వృద్ధి చెందుతుంది స్వామి. ఈ సాంఖ్యయోగము కర్మయోగము రెండు కృష్ణ పరమాత్ముడు చెప్పినాడు స్వామి. సరే, అంతేనా? ఇంకేమన్నా చెప్తావా? అంతే స్వామి. సరే. ఎవరున్నారు చెప్పేవాళ్ళు? నారమ్మ గారు చెప్తారా? చింతమ్మ గారు ఉన్నారు. నారమ్మ గారు చెప్తారా? సరే. బాబు నమస్తే స్వామి. హరిబాబు స్వామి, ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నది భగవద్గీత వేదాంతం అధ్యయనం చేయడానికి. ఇప్పుడు కర్మ చేసే వాళ్ళకి ఇది అవసరం లేదు స్వామి, జ్ఞాన నిష్ఠలో ఉండే వాళ్ళకి ఇది అవసరం లేదు. కర్మ అంటే ఓన్లీ కర్మ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బిజినెస్ చేస్తాడు, దాంట్లోనే సుఖాన్ని పొందుతా ఉండే వాళ్ళకి ఇక్కడ జరిగేది అవసరం లేదు.
జ్ఞాననిష్ట ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి లాంటి వాళ్ళకి ఇక్కడ డిస్కషన్ అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న దాంతో ఆనందాన్ని పొందలేదు, ఏదో ఉంది అని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇక్కడ వేదాంతం, నాకు తెలిసిన వేదాంత అధ్యయనం చేయడం, భగవద్గీతని శ్రవణం చేయడం. ఎందుకంటే ప్రపంచం ఉండేది కాకుండా దీంతో ఆనందం లేదు అని తెలుసుకున్న వాళ్ళే ఇక్కడ డిస్కషన్లోకి వస్తారని నేను అనుకుంటున్నాను స్వామి. నిజంగా ఆనందాన్ని ప్రపంచంలో దొరికేట్లుంటే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఆనందం లేదని ఏదో కోణంలో వీళ్ళు చూసింటారు, నేను చూసింటాం కాబట్టి ఇక్కడ మనము డిస్కషన్కి వచ్చినాము. సాంఖ్య యోగం అంటే వివేక జ్ఞానం స్వామి. ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిన వారికి సాంఖ్య యోగం స్వామి, జ్ఞాననిష్ట అంటారు. కర్మయోగం అనగా సాధనని కర్మయోగం అంటారు, సాధ్యంని జ్ఞానయోగం అని అంటారు. సాధన లేకుండా సాధ్యం కుదిరే ప్రసక్తే లేదు స్వామి. సాధన కర్మయోగం చేయకుండా జ్ఞాననిష్ట కలుగుతుందనే ప్రసక్తే లేదు. కర్మయోగం చేసి తీరాలి. కర్మయోగాన్ని చేసి తీరినప్పుడు ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగినప్పుడే అతను మోక్షం పొందగలుగుతాడు అని నేను అనుకుంటున్నాను స్వామి. కర్మయోగాన్ని ఇక్కడ ఇప్పుడు కర్మ ఎలా చేయాలి, ఇప్పుడు భగవద్గీత శాస్త్రం బోధించిన ప్రకారంగా చేసుకుంటూ పోతే అప్పుడు ఎందుకు చేస్తున్నాడు కర్మ? ఇప్పుడు కర్మ శరీర భావన లేకుంటే కర్మయోగం రాదు స్వామి. శరీర భావన ఉంటుంది, మనం శరీరంతో చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని తొలగించుకోవడానికే కర్మయోగం. శరీర భావన మనస్సు మనకి దృఢంగా ఉంటుంది, దాన్ని ఎలా కరిగించుకోవాలని మనం ప్రయత్నం చేయడానికే కర్మయోగం అనేది ఇంపార్టెంట్. కర్మయోగంలో లేకుండా జ్ఞాననిష్ట కలగదు. కర్మయోగం ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఆ కర్మయోగంలో మనం ఏం తప్పులు చేస్తున్నాము ఏమనేది మనం ఆచరించే పద్ధతి, ఇప్పుడు రోజు గడిచే రోజులో మనం ఎలా జీవిస్తున్నాము మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని చేంజెస్ చేసుకొని శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే శాస్త్రం మార్గం చూపిస్తుంది స్వామి జ్ఞాననిష్టలో పోవడానికి. అది నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కర్మనిష్ట జ్ఞాననిష్ట రెండు అంటున్నాం కదా. అవును స్వామి. అప్పుడు కర్మయోగము జ్ఞానయోగము, ఇప్పుడు కర్మయోగము జ్ఞానయోగము ఎప్పుడుంటాయి? కర్మయోగం జ్ఞానయోగం, కర్మయోగం ఎప్పుడు ఉంటుంది స్వామి. కర్మయోగం నుంచి ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాననిష్టలోకి సాంఖ్యయోగానికి వెళ్తారు స్వామి, జ్ఞాననిష్టలోకి వెళ్తారు. కర్మయోగాన్ని ఆచరించి దాంట్లో ఉత్తీర్ణత పొందిన అతనికే తెలుస్తుంది స్వామి, పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇది చేస్తా ఉన్నారనేసో, ఏం చేస్తా ఉన్నారు, పెద్ద గురువు అయినారనేసో వాళ్ళకి ఉందనేసి లేదు స్వామి. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది వాడు నిజంగానే తెలుసుకుంటున్నాడా లేదనేది తనకే తెలుస్తుంది. మనసుతో పోరాడుతున్నాడు. మనస్సు శరీరంతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే అది కర్మయోగం సాయం చేస్తుంది స్వామి. ఇప్పుడు సాక్షిగా దాన్ని చూడగలిగినప్పుడు జ్ఞాననిష్టలో ఉన్నట్లే స్వామి. ఇప్పుడు శరీరాన్ని మనసుని నేను సాక్షిగా చూడగలిగితే నేను జ్ఞాననిష్టలో ఉన్నట్లే. దానికోసం సాధనే కర్మయోగం. అప్పుడు కర్మయోగం అనేది ఎట్లా చేస్తాడు? శాస్త్రం నిర్దేశించిన కర్మలు స్వామి. ఇప్పుడు అంటే నిష్కామ కర్మయోగం స్వామి. దానితో తగులుకోకుండా ఇప్పుడు ఏదైనా పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు ఒక పాప ఉంది, ఈ పాప రేపు పొద్దున నాకు ఏదో తీసుకురావాలి, ఏమో చేయాలి, కీర్తి పొందాలి, ఇవన్నీ చేసే బంధంలో ఇరుక్కుంటాం స్వామి. దానికి ఏమైందంటే ఆనందము దుఃఖము రెంట్లో ఇరుక్కొని పోతాం. ఇది నా కర్తవ్యకరమేమి, ఆ పాపకి ఏం చేయాలనో అది నేను చేస్తూ పోవడం అంతే. ఆ పాప నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నా కర్తవ్యం ఏముందో నేను నెరవేరుస్తూ పోతూ ఉంటే దాన్ని కర్తవ్యకర్మ అంటారు స్వామి. అదే రేపు పొద్దున ఆ పాప 15 years వస్తుంది, నాకేదో చేస్తుంది, 20 years వస్తుంది, స్కూల్లో టాపర్ వస్తుంది, ఇవన్నీ కామన్లు పెట్టుకుంటూ పోతే ఇది కర్మ అవుతుంది. కర్మ యోగం అవ్వదు. కర్మ ప్రపంచమంతా జరుగుతా ఉండేది కర్మే. ఇక్కడికి వచ్చి మనము కర్మలనే ఉంటే మనకి ఇంకా ప్రపంచానికి తేడా లేదు. కొంచెమన్నా మారుతూ వస్తే అదే ముందుకు వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. అదే కర్మయోగం అంటే ఎట్లక్కడ అని. నిష్కామ కర్మయోగం స్వామి. ఇప్పుడు నాకు శాస్త్రం నిర్దేశించిన కర్మలను చేసుకుంటూ శాస్త్రం నిర్దేశించిందో ఆ కర్మలను మాత్రమే చేస్తూ కామనతో లేకుండా చేయడం స్వామి. కామన ప్రేరిత లేకుండా ఇది నాకు కావాలి, దీంతో నేను ఆనందం పొందుతాను అనే దీంతో లేకుండా చేయడం. ఇంకా స్టేజ్కి పోతే మోక్షాన్ని కోరడం కూడా కామనే అవుతుంది స్వామి. మోక్షాన్ని కోరడం కూడా కామనే అవుతుంది. అది అప్పుడు కర్తవ్య కర్మగా చేయాలంటారు. అవును స్వామి.
నా కర్తవ్య కర్మ ఏం నిర్దేశించిందో శాస్త్రం దాన్ని మాత్రం చేసుకుంటూ పోవాలి స్వామి. ఉమ్, ఫలాపేక్ష లేకుండా చేయడం. ఫలం ఇప్పుడు నేను పని మీదే పెట్టి ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను స్వామి. ఇప్పుడు గతంలో జరిగిపోయి ఉంటుంది, నాకు ఏదో జరిగింటుంది, దాని మీద అలా జరిగింది ఇప్పుడు అలా జరగట్లేదే అని ఉంటే బాధ కలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫస్ట్కి శాలరీ వస్తుంది, ఓన్లీ శాలరీ మీదే ఫోకస్ ఉంటే పని జరగదు స్వామి. అదే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో దీని మీద మాత్రమే దృష్టి సాధించగలిగితే ఆ ఫలం ఇంకా అన్లిమిటెడ్గా వస్తుంది, ఈ పని ఇంకా బాగా జరుగుతుంది స్వామి. జరిగే పని ఇంకా స్పష్టంగా జరుగుతుంది. అదే ఆ ఫలం మీదే పెట్టుకుంటే ఇప్పుడు ఈ జరిగేది మైండ్ అక్కడ ఉంది స్వామి. ఏదైనా మనసు ఒకటే చేయగలుగుతుంది, రెండు ఒకేసారి చేయలేదు, చేసినా అది క్లారిటీ ఉండదు. ఏదైనా ఒకటే చేస్తుంది, ఇవన్నీ ఒకేసారి ఒకటే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉండే దాని గురించి మనం ఆలోచించి దీన్ని కరెక్ట్గా చేస్తే ఆ ఫలం ఖచ్చితంగా వస్తుంది స్వామి. వచ్చే టైంలో అది ఖచ్చితంగా వస్తుంది. అది స్వామి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినారు స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. అది ఇప్పుడు ఒక కోడళ్ళు అత్తారింటి కొత్తగా వచ్చిందంట స్వామి. అత్తారింటి కొత్తగా వచ్చినప్పుడు ఒక అన్ని అప్పగించిందంట ఆమెకి. ఏమి పనులన్నీ అప్పగించి పొయ్యి ఇట్లా అంటించుకోవాలమ్మా, వంట బియ్యం పెట్టుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పొయ్యి ఆరిపోయాలి అని చెప్పిందంట. పొయ్యి ఆరిపేసేదాని భాగ్యానికి మళ్ళీ అంటించుకోవడం ఎందుకు అని అడిగిందంట స్వామి కోడళ్ళు. అలాగా ఆలోచిస్తే అది కర్మ, దానికి ఆన్సర్ లేదు స్వామి. ఇప్పుడు అన్నం రాదు కదా స్వామి, అక్కడి నుంచి అవుట్పుట్ రావాలంటే కర్మ అక్కడ జరిగి తీరాలి. అవన్నీ జరిగితేనే అటు నుంచి రైస్ వస్తుంది. అట్లే ఇప్పుడు ఆ రైస్ అనేది జ్ఞానం స్వామి. ఇవన్నీ చేయడం కర్మ. ప్లేట్ కడుక్కొని అన్నీ చేసుకోవడం కర్మయోగము, అన్నం వడ్డించుకొని తినడం జ్ఞానం స్వామి. ఇది నేను అనుకుంటున్నాను. ఉమ్, కర్మయోగం నుంచినే జ్ఞానయోగం కూడా వస్తుంది. ఉమ్, ఉమ్. ఇంకెవరు చెప్తారు? శివభూషణమ్మ గారు వచ్చినట్లున్నారు. శివభూషణమ్మ గారు చెప్తారా మీరేమైనా? శివభూషణమ్మ గారు, హరి ఓం నమస్తే స్వామి. హరి ఓం హరి ఓం హరి ఓం గారు చెప్పండి గారు. మీరు ఆ రోజు చెప్పినారు కర్మ నుంచి యోగం, నిష్కామ కర్మ, తర్వాత నైష్కర్మ సిద్ధి అని వరుసగా. కాబట్టి కర్మ మళ్ళా యోగం కావాలా, యోగం తర్వాత సిద్ధిని పొందాలా, చేసే కర్మ నిష్కామ కర్మయోగం ఉండాలా, తర్వాత నైష్కర్మ సిద్ధి అని వరుసగా 4, 5 ఇది చెప్పినారు. కాబట్టి ఆ విధంగా కర్తృత్వ భావన లేకుండా కర్మ చేసి భగవంతుని కర్తృత్వ భావన లేకుండా చేసే కర్మని యోగంగా చేసి ఆ విధంగా చేస్తే చివరి నైష్కర్మ సిద్ధి గురించి చెప్పినారు స్వామి మీరు. ఆ విధంగా కర్మయోగాన్ని బాగుంది. ఇంకెవరైనా చెప్తారా? సార్, ప్రతిఫలం ఆశించుకుంటా చేసే కర్మ వలన మనస్సు శుద్ధి చెందుతుంది, ఆత్మశుద్ధి చెందుతుంది. ఆత్మతో మనస్సులో కలిగే కోరికలు ఆత్మకు సంబంధించకుండా చేసే పని మీద ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేసేదానికి అనుకుంటున్నాను సార్. నిష్కామ కర్మయోగం అంటారు దాన్ని.
లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్త మయా అనఘ హే అనఘ, పాపములు లేనటువంటి వాడా, ఈ సృష్టికి ప్రారంభమైనప్పుడే మొదటలో 2 యోగములను నేను చెప్పినాను, సాంఖ్యమని యోగమని. సాంఖ్యమనే సాంఖ్యయోగం అంటాము, యోగము అంటే కర్మయోగమునే యోగమని అంటాం. సరే, కర్మయోగమే యోగం. ఇక్కడ కర్మయోగము, సాంఖ్యయోగము అని 2 పద్ధతులు భగవంతుడు చెప్పినాడు. అంటే ఇప్పుడు 2 పద్ధతులు చెప్పినాడు అంటే, కొంతమందికి సాంఖ్యం చేయండి, కొంతమందికి కర్మయోగం చేయండి అని చెప్పలేదు. అట్లా కాదని అర్థం. సాంఖ్యము అంటే జ్ఞాననిష్ట. ఇంకొక రకంగా చూసినప్పుడు ప్రారంభ స్థాయిలో అది కపిల సాంఖ్యం దీంట్లో పోయినప్పుడు దాంట్లో లెక్కించుట అనేది ఉంటుంది. లెక్కించుట అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా సాంఖ్యమే. అట్లా అన్నింటినీ లెక్కించి మనం ఇది కరెక్ట్గా ఎంత అనేసి లెక్క పెట్టి సెట్ పెట్టాడు. అట్లా అన్నింటినీ తీసి వారగా పెడితే అప్పుడు చివరకు ఏది మిగిలిపోతుందో, దానిని తీసి పెట్టడానికి వీలు కాదో అది ఆత్మస్వరూపం. అలా నిలిచి ఉండేటువంటి వాడు అతను జ్ఞాని అవుతాడు. అతను జ్ఞాని అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, భగవంతుడు ఈ 2 చెప్పినాడు. ఈ 2 సాంఖ్యయోగము, కర్మయోగము చెప్పినాడు. సాంఖ్యయోగము, కర్మయోగము ఇద్దరిని ఉద్దేశించి చెప్పినది కాదు. 2 ఒకరికే బోధించినటువంటివి, అంటే ఒకటికే చెప్పినారు. ప్రారంభ స్థాయిలో వాడు కర్మ చేసుకుంటూ ఉంటాడు. వాడికి కర్మయోగం అంటే ఏమో తెలియదు, జ్ఞానయోగం అంటే కూడా ఏమో తెలియదు. వాడు కర్మ చేసుకుంటూ ఉంటాడు. అట్లాంటి వాడు ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఏంటి పరిస్థితి, నేనేం చేయాలి అని వాడు కొద్దిగా పరిశీలన చేసుకుంటే వాడికి అది అర్థమైపోతుంది. అంటే ఎందుకో ఏమో జరుగుతుంది అనేసి. అందువలన ఈ కర్మలో వీడు చుట్టూ చేరి బంధింపబడతాడు. ఆ కర్మలో నుంచి బయటపడి శాంతిగా ఉండుట అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ మనకు తీసుకుంటే, కర్మలో ఉంటూ శాంతిగా ఉండుట అనేది జరగని పని. అది కర్మలో ఉండేది కానీ శాంతిని పొందేది. ఇదేమన్నా జరుగుతుందా అంటే ఇది అస్సలు జరిగే పని కాదు. ఇది కొంతమంది భ్రమతో ఏం చేస్తారంటే, సాంఖ్యులము మేము అని అనుకొని వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు. కానీ నిజముగా వాళ్ళు సాంఖ్యులు అని పిలువబడినారే కానీ ఇలా నిజమైన సాంఖ్య తత్వమును వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సరే, ఇప్పుడు ఇవి 2 కదా చెప్పినాడు, జ్ఞానయోగము, కర్మయోగము 2 కదా చెప్పినాడు. ఈ 2 ఎవరికి ఉద్దేశం చెప్పినవంటే 2 రకాలుగా ఉండేటువంటి వాళ్ళకి చెప్పినవి కాదు. అంటే వీడికి జ్ఞానయోగము, వీడికి కర్మయోగము అట్లా చెప్పలేదు. మొదట కర్మయోగానుష్ఠానం చేయాలి.
కర్మయోగమును ఎవడు చేస్తాడో, దాంట్లో ఎవడు పరిపక్వతను పొందుతాడో వాడు జ్ఞానయోగంలోకి వస్తాడు. జ్ఞానయోగంలోకి వచ్చిన తరువాత అప్పుడు పరిపూర్ణమైనటువంటి కర్మ సన్యాసం జరుగుతుంది. పరిపూర్ణ కర్మ సన్యాసం అంటే వాడి యందు కర్మలనేటువంటివి ఉండవు. కర్మ చెయ్యాలనేటువంటి వాసన కూడా ఉండదు వాడికి. వాసన అంటే ఆలోచన. వాసన అంటే అక్కడ ఆ? యోచన, అనుకోవడం. మనసుకే వాసన అంటే సంస్కారాలు. ఆ. వాసన అంటే మన యందు కలిగేటువంటి ఒక విషయాన్ని చూచినప్పుడు ఆ విషయాన్ని చూచినప్పుడు మన మనస్సులో వివేచనా జ్ఞానం అనేది లేకుండా తటాలున కలిగేటువంటి మనస్సు యొక్క వికారం ఉందే, అదే వాసన. అదే వాసన అంటే ఒక విషయాన్ని చూసినాం, మైసూర్ పాక్ చూసినాం, వెంటనే తినాలని అనుకోవడం. వెంటనే కాకపోతే నిదానంగా తినాలని కూడా. అట్లయినా సరే మైసూర్ పాకు చూసినావు కాబట్టి తినాలి నేను అని అనుకోవడం ఏదైతే ఉందో అది వాసన. మరి తినాలనా వద్దా అనేటువంటిది వీడు మళ్ళీ ఆలోచన చేసి నిర్ణయం చేసుకుంటే దాన్ని అక్కడ పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి అని అంటారు. అదేవిధంగానే ఇక్కడ కూడా జ్ఞానము అంటే ఆత్మస్వరూపమునందు ఎటువంటి వికారములైనా ఉన్నవా అంటే ఆత్మస్వరూపము ఎటువంటి వికారములు లేదు. ఆత్మస్వరూపం నందు ఎటువంటి వికారాలు లేవు. మరి ఈ జగత్తంతా ఉంది, ఈ జగత్తంతా ఈశ్వరుడు కాదు. జగత్తుకి ఆధారముగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఈ జగత్తులో జరిగేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సర్వేశ్వరుడైనటువంటి ఆత్మస్వరూపానికి తెలుసు. ఇవన్నీ సర్వేశ్వరుడైన ఆత్మస్వరూపానికి తెలిసే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వీడు ఒకానొకడు కర్మ చేసుకునేవాడే, వాడికి కర్మయోగం అంటే కూడా ఏమో తెలియదు. అట్లాంటి వాడు ఇప్పుడు మోక్షమును పొందాలి అని ఎవడైతే దృఢంగా నిశ్చయం చేసుకుంటాడో, అలా నిశ్చయం చేసుకున్న వాడు ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాడు చేసే కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని కర్మయోగముగా మలుచుకోవాలి. అక్కడ కర్మ చేసేది ఎవరు? కర్మ చేస్తూ ఉండేది అక్కడ మనమే. అంటే మనస్సు ఆ వ్యక్తి చేయుట లేదు. అంటే వ్యక్తి నేను చేస్తున్నాను అనుకుని వీడు దాంట్లో చుట్టబడి బంధానికి లోబడుతున్నాడు. నిజంగా అక్కడ వ్యక్తి అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఇట్లా బంధింపబడే వాడు వ్యక్తి అయినాడు. నిజంగా వ్యక్తి అనేటువంటి వాడు ఉన్నాడా, వ్యక్తి ఉంటే ఎట్లున్నాడు అనేటువంటిది మనం విచారణ చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి దీన్ని మనం.
ఏమిటంటే అర్థం చేసుకోవడం, ఈ కర్మయోగము జ్ఞానయోగం ఇవి రెండు ఇద్దరిని ఉద్దేశించి చెప్పినవి కావు. ఇద్దరిని ఉద్దేశించి చెప్పలేదంటే ఇంక ఒకరిని ఉద్దేశించి చెప్పినాయా? అవును, ఒక్కరికే రెండు చెప్పినారు. అర్జునునికే చెప్పినారు. ఆ, అట్లా అనుకుంటే అనుకో, కానీ ఇక్కడ నాకే చెప్పినారు. నాకే చెప్పినారు. ఏమని చెప్పినారు? కర్మయోగము చెప్పినాడు, జ్ఞానయోగము చెప్పినాడు. మొదట కర్మలో సతమతమవుతూ ఉన్నటువంటి వాడు, ఆ కర్మ భారాన్ని మోస్తూ ఉన్నటువంటి వాడు, ఆ కర్మ భారాన్ని తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండేవాడు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కర్మ ఫలమును ఈశ్వరునికి సమర్పించేయటం. కర్మ ఫలాన్ని ఈశ్వరునికి సమర్పించాల. అంటే కర్మఫలమును సమర్పించుట ఈశ్వరునికి ఎట్లా అనంటే, కర్మ చేయడము, కర్మ చేసి ఫలమును ఈశ్వరార్పణ భావనతో సమర్పించడం. అయితే కర్మఫలాన్ని ఈశ్వరార్పణ భావంతో సమర్పించుట అంటే ఎట్లా అంటే, కర్మఫలం అనేటువంటిది అది మామూలుగా ఏంటంటే, ఒక కర్మ చేసినప్పుడు ఆ కర్మ నుంచి ఏమేం పుడతాయి అనేటువంటిది తీసుకోవాల్సి వస్తుంది. కర్మఫల పంచకం అని అంటారు. ఉత్పత్తి, ప్రాప్తి, సంస్కారము, వికార్యము, వినాశం. ఇది కర్మ నుంచి పుట్టేటువంటివి. జ్ఞానము నుంచి ఏం పుడతాయనంటే, జ్ఞానం నుంచి ఏమి పుట్టదో, ఉన్నది తొలగింపబడి స్వరూపము ఆవిష్కరింపబడుతుంది. ఇప్పుడు ఈ కర్మ చట్టంలో చిక్కుకుని ఉండేవాడు వీడు, నేను దీంట్లో నుంచి బయటపడగలనా, ఎట్లా బయటపడగలను అని వీడు ఇప్పుడు ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసిన వాడికి భగవద్గీత చెప్తూ ఉన్నది. వానంతటా వాడు చదివితే కూడా వాడికి అర్థం కాదు. సరే, భగవద్గీత చెప్తూ ఉన్నది. అప్పుడు దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలని అంటే, ఈ కర్మలో నుంచి ధర్మము అధర్మమని, శుభ అశుభ అంటే పుణ్యము పాపము అని ఇవి రెండు పుడతాయి. శుభఫలమైన అశుభఫలమైన వస్తుంది, ధర్మమైన అధర్మమైన వస్తుంది. రెండులో ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఈ కర్మ చేస్తూ ఆ కర్మ చేత చుట్టబడి వీడు ఆ కర్మ ఫలమునకు దాసుడైపోయినాడు. వీడు చేసే కర్మ ఏది ఉందో ఆ కర్మను చేసుకుంటూ ఉన్నంత మాత్రాన ఏమైనా మోక్షాన్ని పొందుతాడంటే పొందడు. ఎందుకు పొందడంటే, ఇప్పుడు వాడి మనస్సులో వాడు వీటినే నింపబడి ఉంది కదా, వీటి చేతనే వాడు సంపాదించి చేసి ఉన్నాడు కదా మనస్సులో. అలా మనస్సులో వేసిన కారణం చేత ఆ మనస్సు ఈ వాసనామయముగా మారి, ఈ వాసనామయం చేత ఆ విషయాలన్నింటినీ గ్రహిస్తూ ఆ విషయాల్లోనే చుట్టి పడి ఆ విషయాల్లోనే మునిగిపోయి ఉంటాడు. మునిగిపోవడం అని అంటే నదిలో ఒక ఆకుపైన ఉన్నటువంటి చీమ వంటిది ఈ జీవుడు. ఆ చిన్న ఆకుపైన ఉంది, అదేమవుతుంది, సుడిగాలు వచ్చినప్పుడు దాంట్లో పడి పోతుంది, అన్నం పోతుంది, నాశనం అయిపోతుంది.
కాబట్టి వీడు ఇప్పుడు ఏం చేయాలంటే కర్మ చేత చిక్కులుకోకుండా నేను ఎలా ఉంటాను అనే దానికి ప్రయత్నం చేయాలి. అనే దానికి ప్రయత్నం చేస్తే లోకంలో ఉండేటివన్నీ నువ్వు కర్మ చేత చిక్కుకునేటివే కానీ కర్మలో నుంచి బయటపడేటివి కాదు. అప్పుడు మరి దీంట్లో నుంచి బయటపడాలంటే ఎట్లా అంటే అప్పుడు కర్మయోగం తెలుసుకోవాలంటే కర్మయోగం అంటే ఏంటి అంటే అప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువులు చెప్తారు కర్మయోగం చేసుకొనైనా నువ్వు కర్మయోగం తర్వాత కావాల్సింటే మళ్ళీ చూద్దామని చెప్తారు. సరే, ఇప్పుడు కర్మయోగము అంటే ఏమంటే కర్మ చేసినప్పుడు కర్మతో వచ్చేటువంటి ఫలితములు ఏమున్నాయో అవి వెంటనే వచ్చే ఫలితాలు కొన్ని, లేటుగా వచ్చే ఫలితాలు కొన్ని. వెంటనే వచ్చే ఫలితాలు అనుకోండి, కర్మ చేసినాడు, కర్మ చేస్తే వెంటనే ఒక ఫలితం వస్తుంది, మళ్ళీ నిదానంగా ఒక ఫలితం వస్తుంది. ఇప్పుడు వెంటనే వచ్చేటువంటి ఫలితం ఉందే, ఆ ఫలితాన్ని నువ్వు ఆపలేవు, అది వచ్చే తిరుగుతుంది, వెంటనే వచ్చే ఫలితం. మరి ఇప్పుడు కర్మయోగంగా చేయడం ఎట్లాగా అని అంటే, అయ్యా కర్మయోగం అని అన్నప్పుడు కర్మలో నుంచి నేను బయటపడిపోవాలని అనుకుంటున్నాను, కర్మలో నుంచి నేను బయటపడిపోవాలి, ఈ కర్మతో నాకు సంబంధం ఉండకూడదు అని ఇప్పుడు అతని లక్ష్యం పెట్టుకొని ఇప్పుడు వెళ్ళి చేయాల్సిన కర్మను చేస్తున్నాడు. ఆ చేసే కర్మను కూడా ఫలమును భగవదర్పణ భావంతో చేయాలి. కర్మ ఫలమును భగవదర్పణ భావంతో చేయడము అని అంటే ఫలాన్ని మొత్తము భగవంతునికి అర్పించేసేయడము అని కాదు. అక్కడ నువ్వు భగవద్భావనతో చూస్తూ దానిని చేయడం, భగవద్భావనతో చూస్తూ నువ్వు ఏదైతే చేసినావో అది అప్పుడే కర్మఫలాన్ని అక్కడ భగవంతునికి అర్పించినట్లుగా అవుతుంది. అక్కడ మళ్ళీ ఫలం పైన ఆసక్తి పెట్టుకోకూడదు. సరే, ఇప్పుడు ఈ విధముగా కర్మయోగమును, దీనినే యోగము అని అంటారు. అంటే కర్మను చేస్తూ భగవంతునికి నివేదించుట, దానిని కర్మయోగము అని అంటారు. సపోజ్ శాలరీ అని అనుకోండి, శాలరీ అనేటువంటిది ఎలాగూ వస్తుంది. ఇప్పుడు శాలరీ పైననే దృష్టి పెట్టుకొని కూర్చుండుట అనేది కర్మయోగం కాదు. శాలరీ వచ్చేది వస్తుంది, నేను ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, నేను పిల్లలకు ట్యూషన్ చెప్పాలి, ఆ పిల్లలకు వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో నా విద్యుక్త కర్తవ్యంగా నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు మనస్సుకి ఒక విధమైన తృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ తృప్తి అనేటువంటిది బయట పదార్థాల నుంచి వచ్చిన తృప్తి కాదు. ఈ తృప్తి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ తృప్తి ద్వారా నువ్వు ఈ మార్గంలో ప్రవేశం చేసేదానికి నీకు అవకాశం సుగమం అవుతుంది. అప్పుడు వీడు కర్మయోగాన్ని అనుష్ఠానం చేస్తాడు. కర్మయోగాన్ని అనుష్ఠానం చేసినప్పుడు ఏంటంటే కర్మఫలమును కోరకుండుట. కర్మఫలమును కోరకుండా ఉంటే ఎట్లా కర్మఫలాన్ని కోరకుండా ఉండేది ఏంటంటే కర్మ చేస్తాడు, కర్మ చేసిన దానిని ఈశ్వరునికి సమర్పిస్తాడు. ఈశ్వరునికి సమర్పించేసి ఆ ఈశ్వర అనుగ్రహంతో ఏదొస్తే దాన్ని తీసుకుంటాడు. అట్లాగని వీడు సక్రమముగా కర్మను చేసినప్పుడు దీనికి సరిపోయేటువంటి ఫలము రానే వస్తుంది. దానిని ఎవడు ఇబ్బంది పెట్టమని నేను చెప్పట్లేదు, దాని గురించి నువ్వు ఇప్పుడు పట్టించుకోవద్దు, దాని గురించి వారగా పెట్టు అని చెప్తోంది శాస్త్రం. కర్మయోగం అని అంటే అట్లా వస్తుంది. అంటే కర్మ చేయడం,
ఆ కర్మ ఫలం ఏదైతే ఉన్నదో ఆ కర్మ ఫలము పైన దృష్టి లేకుండా ఉండుట. కర్మఫలం పైన నాకు అక్కర్లేదు. ఆ కర్మ ఫలం అనేటువంటిది ఏది ఉందో అది ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేశాను కాబట్టి నాకు ఇప్పుడు అవసరం లేదు అని ఉండుట. అది కర్మయోగం. దాంట్లోనే ఇంకొక పద్ధతి ఏంటంటే కర్మను చేస్తాడు. కర్మను చేస్తూ ఉండేది ఎవరు అంటే శరీరము, మనస్సు, ప్రాణం ఇవి చేస్తూ ఉండే కర్మని. నిజంగా చూస్తే మనస్సు ఏమీ ఇది లేదు, కానీ ప్రాణము, ఇంద్రియాలు కలిసి చేస్తున్నాయి కర్మని. ఇప్పుడు ఈ ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు కలిసి పనిచేస్తున్నాయి కదా, అది కర్మ అయింది కదా ఇది. ఆ కర్మ యొక్క ఫలము బయట వచ్చేటువంటిది వెంటనే వచ్చేది ఒకటి. రెండవది వీడి మనస్సులో ఆ కర్మ యొక్క ఫలము పైన దృష్టి పెట్టుకొని ఉండుట. కర్మఫలం పైన మనస్సులో దృష్టి పెట్టుకొని ఉండుట. అది ఎప్పుడో వస్తుంది, ఇంకా నెలకు వస్తుందని అనుకో, ఇప్పటి నుంచినే దానిపైన దృష్టి పెట్టుకొని ఉండుట. దానిపైన దృష్టి ఇప్పుడు పెట్టుకొని ఉంటే అప్పుడు వీడేమవుతాడంటే వీడు కర్మయోగము చేసిన వాడు కాదు. కర్మయోగం చేసినవాడు కాదు. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో నెలలో ఒకసారి వస్తుంది. అలా నీకు వచ్చేటంత వరకు నువ్వు ఓపికగా ఉండాల్సి వస్తుంది. అలా ఓపికగా ఉండకుండా పోతానంటే మనం ఏం చేయలేం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, నువ్వు మనస్సులో ఆ విషయం నుంచి వచ్చేటువంటి కర్మ ఫలం పైన దృష్టి ఉంది చూడు, అది మనస్సులో విడిచిపెట్టాలి. బయట చేసినటువంటి వాటి వలన ఫలాలు వస్తాయి చూడండి, అది వెంటనే వస్తాయి. అది వెంటనే వచ్చేటువంటి వాడిని స్వీకరించాలి. చూడండి ఎట్లా ఉందో. అంటే బయట విషయములలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ బయట నుంచి చేసేటువంటి పనుల యొక్క ప్రభావము అది ఫలము రూపంగా వచ్చి నన్నుగా ఉండనీయకుండా ఆ ఫలం వైపు ఆకర్షింపబడి అక్కడ మునిగిపెట్టేట్లు చేస్తుంది. అందుకని బయట వచ్చేటువంటి ఫలమును కూడా విడిచిపెట్టాలి. కానీ బయట వచ్చేటువంటి ఫలాన్ని కూడా విడిచిపెడితే వీడు ఉండలేడు. కాబట్టి ఏం చేయాలి? ముందు బయట వచ్చే ఫలాన్ని నువ్వు తీసుకో. మానసికంగా ఉందే ఆ వస్తువు వలన నాకు ఏదో వస్తుంది, ఆ ఫలం ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఈ పొద్దు నేను ₹1,00,000 డిపాజిట్ చేసినాను, నెలకు వచ్చేసి పర్సంటేజ్ ఎంత వస్తుంది, దాని ప్రకారంగా నాకు డబ్బులు వస్తుంది. దానిపైన దృష్టి వద్దు నీకు. అది వచ్చేది ఎట్లాగో వస్తుంది. దానిపైన దృష్టి వద్దు. దానిపైన దృష్టిని పెట్టుకున్నావా మానసికంగా కర్మతో నువ్వు బంధింపబడతావు. కాబట్టి మానసికంగా ఉండేటువంటి కర్మ ఫలాన్ని విడిచిపెట్టు. బాహ్యంగా ఉండేటువంటి కర్మను చేస్తూ ఆ కర్మ ఫలం ఏదొస్తే దాన్ని కూడా స్వీకరించు. అది కర్మయోగం అవుతుంది. అంటే ఇంకా ఇప్పుడు అది కంక్లూషన్కి రావాలని నేను చెప్పలేదు. కంక్లూషన్ రావడం అంటే ఏంటంటే, ఇప్పుడు వీడు ఈ కర్మను చేస్తున్నాడు, కర్మనేమో చేస్తూ ఉన్నాడు, కర్మ ఫలమును గురించి అడుగుటలేదు. ఆ కర్మ ఫలం అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు అడగలేదో అప్పుడు కర్మఫలం మాత్రం రాకన్నా ఉండదు. నువ్వు చేసినావు కాబట్టి నీకు సంబంధించిన కర్మఫలం వచ్చే దొరుకుతుంది. అట్లా వచ్చినటువంటి కర్మఫలము నిన్ను లోపలికి మనసులోకి వచ్చి అది బంధిస్తుంది. కాబట్టి ఏమిటి? మొదటనే ఆ విషయానికి సంబంధించినటువంటి కర్మ, దానికి సంబంధించిన కర్మఫలం, ఈ రెండింటిని ఏం చేయాలంటే మనస్సులో నుంచి బయట పంపించేయాలి.
కర్మఫలం పైన మనస్సులో ఏర్పడిన భావాలను బయట పంపించేయాలి. మరి తర్వాత ఈ కర్మ ఫలమును మనస్సులో విడిచిపెట్టుట అనేది ఒకటి చెప్పినాం. బయట కూడా ఖచ్చితంగా విడిచిపెట్టాలి. కానీ ఖచ్చితంగా విడిచిపెట్టలేకుండా ఉన్నాము. ఏదో ఇప్పుడు చేసే పని ఉంటుంది. ఆ చేసే పనిలో బయట నుంచి వచ్చేటువంటి ఫలం ఏదుందో ఆ ఫలాన్ని స్వీకరించాలి. స్వీకరించు. అలా స్వీకరిస్తే ఏమవుతుందంటే జీవనయాత్రకు కూడా అది లేకుండానే జీవనయాత్ర సాగదు. కాబట్టి జీవనయాత్ర కొనసాగేదానికోసం ఇప్పుడు వీడు ఏదో ఒక కర్మను చేసి ఆ కర్మ నుంచి ఎంత ఫలితం వస్తుందో అది రానిలే అని ఆ ఫలము కోసము ఎదురు చూడకుండా ఉండుట అనేది అభ్యాసం చేయుట కొరకు మొదట కర్మ ఫలము పైన దృష్టి లేకుండా కర్మను మాత్రం చేస్తూ రావాలి. ఆ వచ్చే కర్మను స్వీకరించాలి. అది క్రమంగా బలపడేమవుతుందంటే కర్మను చేయుట అనేది మాత్రం కంటిన్యూషన్ అవుతుంది. ఆ కర్మ ఫలమును ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట అనేటువంటిది బాగా పెరుగుతుంది. బాగా పెరిగి అది సహజత్వంగా అవుతుంది. అలా సహజత్వంగా కర్మను చేసి కర్మ ఫలమును కోరకుండా ఉండుట అనేది ఇప్పుడు కర్మయోగము అవుతుంది. ఇప్పుడు ఈ కర్మయోగమును బాగా అనుష్ఠానం ఎవడైతే చేశాడో వాడికి ఏమవుతుందంటే వాడికి అది పెరిగి దాని ప్రభావము చేత అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఏర్పడడం ప్రారంభమవుతుంది. ఈ అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే క్రమంగా శుద్ధమవుతూ వస్తూ ఉందో ఆ శుద్ధమవుతూ వస్తున్నటువంటి అంతఃకరణంలో ఆత్మానాత్మ వివేక జ్ఞానమును పొందాలి అనేటువంటి ఆ భావన అక్కడ ఏర్పడుతుంది. ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞానమును పొంది అది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది బాగా విచారణ చేసి తెలుసుకుని స్పష్టమై అలా స్పష్టమైన తరువాత ఈ కర్మ కూడా నాకు ఇబ్బందే అని ఈ కర్మ ఫలాన్ని ముందే మనసులో విడిచిపెట్టేశాడు. బయట వచ్చేటువంటి కర్మ ఫలం ఏదైతే ఉన్నదో అది ఏదొస్తే అది రానిలేని దాంట్లో గమనం ఉన్నాడు. ఇంకా కర్మ చేసినప్పుడు వచ్చేటువంటి డైరెక్ట్గా వచ్చేటువంటి కర్మ ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలమును మాత్రం స్వీకరిస్తాడు. దాని నుంచి వచ్చేటువంటి ఇంకొక ఫలం ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టేశాడు. తర్వాత ఈ కర్మలే బంధించేటువంటివి కాబట్టి ఈ కర్మలో నుంచి కూడా నేను బయటపడిపోవాలి అని తత్వాన్ని పట్టుకుంటాడు. తత్వాన్ని పట్టుకున్నప్పుడు బాబు నువ్వు అసలుకి బంధింపబడేవాడు కాదు అని వస్తుంది అక్కడ. అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమాన శరీరే. కాబట్టి వీడికి ఎప్పుడైతే కర్మ ఫలం పోయిందో అప్పుడు కర్మను కూడా చేయాల్సిన పని లేదు. అయ్యా నాకు స్వర్గం వద్దు మహానుభావ అని అంటే లేదు నేను నిన్ను స్వర్గానికి తీసుకుపోతానంటే వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోకపోతే స్వర్గానికి కూడా పోయేది లేదు. కాబట్టి కర్మ అంటే మీ స్వర్గం పైన ఇచ్చలేదు అంటే ఇంకా స్వర్గానికి తీసుకుపోయే కర్మ పైన వాడికి ఆడుంటుంది భావన. స్వర్గమే వద్దనేసినాడు. స్వర్గం వద్దనంటే స్వర్గానికి సంబంధించినటువంటి చేసే యజ్ఞము, దానికి అవసరమైనటువంటి సమిధలు, దాంట్లో గోవు యొక్క నెయ్యి ఇవన్నీ అవసరమవుతాయి. ఇవన్నీ ఇప్పుడు వీడికి అవసరమా అంటే వీడికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నాకు స్వర్గమే అక్కర్లేదని అంటున్నాడు కదా. నాకు స్వర్గమే అక్కర్లేదని అంటున్నాడు కాబట్టి ఈవిడ కర్మ కూడా చేయాల్సిన పని లేదు. ఆ విధముగా నేను ఆత్మస్వరూపము అని
ఎవడికైతే ఆత్మానాత్మ వివేక జ్ఞానము చేత నేను ఆత్మస్వరూపమని ఎవడికైతే దృఢమైనదో, అలా దృఢమైనటువంటి వాడికి జరుగుతూ ఉన్నదంతా కూడా ఈశ్వరుని యొక్క ప్రభావము చేతనే జరుగుచున్నది అని ఎవడికైతే నిశ్చయమైనదో, ఈ జరుగుతూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇదంతా ప్రారబ్ధాన్ని అనుసరించే జరుగుచున్నది అని ఎవడికి నిశ్చయమైనదో, ఇప్పుడు వాడు కర్మను చేయాల్సిన పని ఉండదు, కర్మ చెయ్యడు. వీనంతటి వీడు పనిగట్టుకొని కర్మ చేయకుండా పోవట కాదు, వీడే కర్మలో నుంచి బయట వచ్చేసాడు, కర్మ వీణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది, వీణ్ణి కర్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు వాడున్నాడు చూడండి, వాడి నుంచి కర్మ ఎందుకు దూరమైనది అని అంటే, ఆ కర్మ దూరమయ్యేదానికి నేను ఆత్మస్వరూపము, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అని వాడు దృఢముగా అభ్యాసము చేసిన కారణము చేత కర్తను కాదు, భోక్తను కాదు, కర్తను కాదు, భోక్తను కాదు, కర్తను కాదు, భోక్తను కాదు, అట్లా చేయడం కాదు. కర్మ చేసినప్పుడంతా నేను కర్తను కాదు అని చూచుట, సాక్షిగా చూచుట అనేది ఎవడు చేస్తాడో వాడు కర్త కాదు. అప్పుడు వాడు భోక్త కూడా కాకుండా పోతాడు. క్రమంగా ఏమవుతుంది, మొదట్లో ఏమో మనస్సులో ఉండేటువంటి ఫలాన్ని విడిచిపెట్టాడు, తర్వాత ఏమవుతుంది బయట ఉండే ఫలాన్ని కూడా విడిచిపెడతాడు, తర్వాత ఏమవుతుంది ఆ కర్మ కూడా లేకుండా పోతుంది. అలా కర్మ లేకుండా పోవడం అనేది ఏది ఉందో అది జ్ఞాననిష్ట అంటారు దాన్ని. పూర్తిగా కర్మ యొక్క సంస్కారము కానీ, కర్మకు సంబంధించినటువంటిది కానీ తన దగ్గర ఏ కించిత్ కూడా లేకుండా తుడిచిపెట్టుకుని పోతుంది ఆత్మజ్ఞానము చేత. అతనున్నాడే, అతనిని ఇప్పుడు ఇక్కడ సాంఖ్యులు అనొచ్చు, దానినే జ్ఞానము అని కూడా అనొచ్చు. ఈ జ్ఞానస్థితిలో అతనికి కర్మ లేదు, కర్మ ఉండదు. కర్మ ఉండదు అంటే అతను కర్మ చెయ్యాల్సిన పని లేకుండా అయిపోయింది. అతను ఇప్పుడు కర్మతో ముడిపడి లేడు, కర్మ నుంచి బయటపడిపోయినాడు. అది జ్ఞాననిష్ట. ఇంక మరి కర్మయోగం అంటే ఇంతసేపు చెప్పుకున్నాం కదా, కర్మ చెయ్యడం, కర్మ ఫలమును కోరకుండా ఉండడం. మరి కర్మ ఫలమును కోరకుండా పోతే ఎవరికి ఇస్తావు? భగవంతునికి సమర్పించాడు. ఇలా ఎవడైతే చేస్తాడో అది కర్మయోగం అయ్యి, ఆ కర్మయోగము ద్వారా మనసు శుద్ధం అనేటువంటిది అవుతుంది. మనస్సు ఎప్పుడైతే శుద్ధమైందో అప్పుడు వాడికి చెప్పకనే ఆత్మానాత్మ వివేక జ్ఞానం వైపు వస్తాడు. వాడికి నువ్వు చెప్పాల్సిన పనిలే, నువ్వు చెప్పకపోయినా దానిని వెతుక్కుంటూ వస్తాడు. ఇది కర్మయోగము. ఇలా కర్మయోగము, జ్ఞానయోగము లేదా సాంఖ్య యోగము, ఈ జ్ఞానయోగము కర్మయోగము అనేటువంటివి, ఇది కర్మయోగము పలానా వాళ్ళకు, జ్ఞానయోగం పలానా వాళ్ళకు అని చెప్పబడినది కాదు. కర్మయోగమును చేసి దాంట్లో నిష్ణాతుడు ఎవడైనాడో వాడికి జ్ఞాననిష్ట అనేది అదే సహజంగా వస్తుంది. కర్మయోగమే చెయ్యని వాడికి, వాడు కర్మలో ఆల్రెడీ బంధింపబడి ఉన్నాడు. ఇంకా వాడికి జ్ఞాననిష్ట ఏం కలుగుతుంది? ఇంకొంతమంది మేము జ్ఞాననిష్ట అని అంటూ ఉంటారు. వాడు జ్ఞాననిష్ట అని అంటాడు కానీ జ్ఞాననిష్ట ఉండదు, ఏముండదు వాడికి. కాబట్టి జ్ఞాననిష్ట ఉన్నాడు అని కదా స్వామి అర్థం. చెప్తా ఉన్నా అంటే వాడు ఆ స్థితిలో లేదు అని అర్థం తీసుకోవచ్చు కదా స్వామి. ఎవరినైనా ఏది చెప్తా ఉన్నాడంటే, ఇప్పుడు నేను జ్ఞాన స్థితిలో ఉన్నాను, నేను మోక్ష స్థితిలో ఉన్నాను, ఇట్లా ఎవరైనా చెప్తా ఉన్నానంటే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదండి.
వాడు అట్లా చెప్పేదేముండదు, అది స్పష్టంగా వాడి నుంచి ప్రకటమవుతూ ఉంటుంది. చెప్పేవాడు బిజినెస్ చేస్తున్నాడని తీసుకో. అవును, చెప్పేవాడు నేను జ్ఞానమును పొందినాను అని అన్నాడు అనుకో, నేను జ్ఞానమును పొందినాను అంటే వాడు బిజినెస్ చేస్తున్నట్లే లెక్క. ఆ, అది 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 వాడి యొక్క సహజత్వం అయిపోతుంది. ఆత్మస్వరూపం అనేటువంటిది సహజత్వం అయిపోతుంది. ఆ సహజత్వ స్థితిలో కర్మ అనేటువంటి దాని యొక్క లేశము కూడా ఉండదు. అందువలన కర్మ యొక్క లేశము కూడా, అంటే కర్మను చేసేదే ఉండదు, కర్మను చేసే పరిస్థితే ఉండదు. అలా కర్మను చేసే పరిస్థితే లేకుండా, కర్మను చెయ్యాలనే ఆలోచన కూడా లేకుండా, ఆ కర్మ వాసన అనేటువంటిది కూడా లేకుండా ఎవడైతే ఉన్నాడో అతను జ్ఞాననిష్టాపరుడు. మరి కర్మనిష్టాపరుడు ఎవరునంటే, కర్మను చేస్తూ కర్మని విడిచిపెట్టలేకుండా ఆ కర్మని కొనసాగిస్తూ, ఆ కర్మ అనేటువంటిదే వీటన్నింటికీ కారణంగా ఉంది అని చెప్పి దాన్ని పట్టుకొని అలా ఉన్నాడే వాడు ఆ వాడు కర్మనిష్ట కాదు వాడిది, వాడు కర్మ చేసుకుంటూ ఉన్నాడు. మరి కర్మనిష్ట లేదా కర్మయోగమునంటే, నేను ఈ కర్మ చేత బంధింపబడతాను కాబట్టి ఈ కర్మ చేత బంధింపబడకుండా ఉండుట ఎట్లు, దీనిని నేను ఈశ్వరునికి సమర్పిస్తాను అని ఈశ్వరార్పణ బుద్ధితో ఇప్పుడు కర్మ చేయాలి. అలా చేస్తే అది కర్మయోగం అవుతుంది. ఇది కర్మయోగము, అది జ్ఞానయోగము. కర్మయోగములో ఎవడైతే పరిపక్వతను పొందినాడో ఆ పరిపక్వత పొందినవాడు జ్ఞాననిష్టకు యోగ్యుడవుతాడు. అంతేగాని జ్ఞానులు కర్మ చేస్తారు, కర్మయోగులు కర్మం చేస్తారు అంటే అది సమంజసమైనది కాదు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే, సృష్టి ఆదిలోనే నేను కర్మయోగము జ్ఞానయోగము రెండింటినీ చెప్పినాను అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సృష్టిని పుట్టించినప్పుడు సనత్ కుమారాదులను మొట్టమొదట సృష్టించినాడు. వాళ్ళు అంటే ఎందుకంటే సృష్టిని కొనసాగించాలనే ఉద్దేశం చేత వాళ్ళను సృజించినాడు. వాళ్ళు ఏమన్నారు, మహాత్మ మాకు ఇదంతా అవసరం లేదు, మేము నిరంతరము ఆత్మస్వరూప ధ్యానంలో మేము కూర్చుంటాం, ఈ సంసారంలో మమ్మల్ని పడేయద్దు అని చెప్పి వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు అట్లా వెళ్ళిపోయినారు. సనక, సనందన, సనత్ కుమార, సనత్సుజాత, ఈ నలుగురు మహర్షులు నైష్ఠిక బ్రహ్మచారులై పుట్టినప్పటి నుంచినే ఈ సృష్టి వద్దు, ఇవంతా మగేమొద్దు అని చెప్పి అట్లా వెళ్ళిపోయారు. వాళ్ళు జ్ఞాన నిష్ఠాపరులు. వాళ్ళే ఇక్కడ చెప్తుండేటువంటి సాంఖ్య యోగులు. తర్వాత కర్మయోగులు. కర్మయోగులు అన్నప్పుడు ఏంటంటే, కర్మ చేస్తూ కర్మఫలాన్ని భగవదర్పణ భావనలో చేస్తూ ఏది వస్తే దాంతో సంతోషంగా ఉండి కాలమును తోసిపుచ్చుకుంటూ వస్తూ ఉంటాడు. అది కర్మయోగం అవుతుంది. కర్మయోగముల నిష్ణాతను పొందిన వాడికి మాత్రమే జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట లేకుండా మోక్షం అనేటువంటిది కలగదు. జ్ఞాననిష్టకు ఉండేటువంటి ప్రాధాన్యం అంత గొప్పది. అది విషయం. అర్థమైందా? ఏమన్నా చెప్పింది నేను కవర్ చేసినాను అనుకుంటున్నాను. అర్థమైంది సార్. ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, దాంట్లో పైన మళ్ళా చెప్పుకుందాం. ఏమన్నా ఉంటే చెప్పండి. అర్థమైంది సార్. సరే, టైం అయింది. ఓం 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 అసతో మా సద్గమయ ఓం తమసో
అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. జై బోలో గీతా మాతాకి. జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం. వెళ్ళిపోయినా